సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణముగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రకటన గ్రంథములో 12వ అధ్యాయం 9వ వాక్యములో, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆ ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. ఆమేన్. ఈరోజు మనము దేవునికిని మానవులకును గర్భశత్రువైన సాతాను గురించి మీతో కొన్ని మాటలు చెప్పబోతున్నాను. ఆ సాతానుని ఓడించగలిగిన సదుపాయాలన్నీ దేవుడు మన చేతిలోనే పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందా? దేవునికిని మానవునికిని గర్భశత్రువు. వాడు దేవునికి శత్రువే, మనుషులైన నీకు శత్రువే. దేవుని మీద కోపం ఆడుకుంది, మనుషుల మీద కోపం ఉంది. దేవునిని ఆయన సామ్రాజ్యాన్ని కూల్చటానికి, మానవ జాతిని నాశనం చేయటానికి వాడు కంకణం కట్టుకున్నాడు. మానవులను దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేయించి, మానవుల చేత చెడ్డ పనులు చేయించి, పాపిష్టి పనులు చేయించి, అపరాధాలు చేయించి, నేరాలు చేయించి, పనికిరాని పిచ్చి పిచ్చి పనులన్నీ చేయించి నాశనం చేయటానికి వాడు విపరీతముగా తిరుగుతున్నాడు. పేతురుపత్రిక 1వ పేతురుపత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యంలో, మీ విరోధి అయిన అపవాది ఎవనిని మింగుదనా అని వాడు గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. ఎవడు విరోధి? వాడు మీ విరోధి. అంటే మన విరోధి. అంటే మనకు ఒక శత్రువు ఉన్నాడు, విరోధి ఉన్నాడు. వాడు మనలను నాశనం చేయటానికి నిద్ర మాని, దివారాత్రులు నిద్ర మాని, ఎక్కడ దొరుకుతావా మింగేద్దామని, ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకుని నాశనం చేద్దామని వాడు గర్జించే సింహం వలె వీధి వీధికి, ఇంటింటికి, సందు సందుకి తిరుగుతున్నాడు. మన విరోధి. మీకు అర్థమైందా? పేతురు గారు అంటాడు, మీ విరోధి, మీరు జయించాల్సిన విరోధి, మీరు పోరాడవలసిన విరోధి, మిమ్మల్ని పాడు చేసే విరోధి. మీకు ఒకసారి చెప్పాను కదా, యేసు ప్రభువుని సైతమే పడగొట్టడానికి ప్రయత్నం చేసిన విరోధి. లోకాన్ని చూపించి, లోక ఆశలు చూపించి, లోక సౌందర్యాలు చూపించి, లోకంలో ఉన్న డబ్బు చూపించి, లోకంలో ఉన్న అన్నీ చూపించి యేసు ప్రభుని పతనం చేయడానికి పూనుకున్నదంటే, హలో, నువ్వు ఏ పాటి దానివి? అందుకే కాపరిని గొర్రె వెంబడించాలి. ఏ గొర్రె అయితే కాపరి వెంబటి వెళ్ళిద్దో ఆ గొర్రెకి తిరుగులేదు. కాపరి వెంట రాని గొర్రెను ఈ దెయ్యంగాడు, ఈ అపవాదిగాడు, ఈ సాతాను ఖచ్చితంగా మింగేస్తాడు. కాపరి అంటే భయం లేకుండా, కాపరి మాట లెక్క లేకుండా, కాపరి అంటే ఇష్టం లేకుండా తిరుగుతున్నావంటే నిన్ను మింగేస్తున్నాడు ఎప్పుడో వాడు. అందుకే నీ హృదయం అంత కఠినమైపోయింది, అందుకే నీ మనసు అంత కఠినమైపోయింది, అందుకే నువ్వు సంఘంలో సరిగా ఉండవు, అందుకే నువ్వు దేవుని సేవకుడితో విజ్జోడుగా తిరగవు, అందుకే దేవుని యొక్క పనికి నువ్వు ముందుకెళ్ళావు.
రక్షించబడ్డ ఇన్ని సంవత్సరాలు ఒక్క ఆత్మను కూడా నువ్వు సంపాదించలేదంటే దానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని చేతిలో లేవు. నువ్వు శత్రువైన అపవాది నిన్నెప్పుడో మింగేశాడు. రక్షించబడిన ప్రతి మనిషి తపన ఉండిద్ది. ఏది? నేను రక్షించబడ్డాను, నా వాళ్ళు రక్షణ పొందాలి, నా కుటుంబం రక్షణ పొందాలి, నా వీధి వారు రక్షించబడాలి అని నేనేం చేయాలి? కనీసం ఒక్కరికైనా యేసుని ప్రకటించాలన్న తపన ఉండిద్ది. క్రీస్తు ఉన్న మనిషిలో ఆ తపన ఉండిద్ది. క్రీస్తు లేని మనిషిలో ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి కట్టుకుందామా, ఏమి ధరించుకుందామా, ఎక్కడికి వెళ్దామా, పాస్టర్ గారు రామన్నాడు నాకు అవదు, పాస్టర్ గారు దగ్గరికి నేను వెళ్ళను, ఒక స్త్రీల కూటం పెడితే నాకు అవదు. ఈ మాటలన్నీ సాతాను కబంధహస్తాల్లో ఇరుక్కుపోయిన వారు చెప్పే మాటలు. బాగా వినండి. నీ శత్రువు ఎవరు? దేవుడా, పాస్టర్ గారా? దేవుడు కాదు, పాస్టర్ గారు కాదండి. మా శత్రువు సాతానండి. సాతానని మీ శత్రువుగా భావిస్తే వారి కుప్పిగంతులకు కుయుత్తులకు మీరు లొంగిపోరు. పాస్టర్ గారితో ఉంటారు, దేవుడితో ఉంటారు. పాస్టర్ గారు దేవుడు శత్రువు అయితే సాతాన్తో ఉంటారు మీరు. సాతాన్తో ఉండేవారికి పాస్టర్ గారు దేవుడు శత్రువు, దేవుడితో ఉండేవారికి సాతాను శత్రువు. కమాన్, మీరు ఎవరికి శత్రువులు? మీ శత్రువు ఎవరు? పాస్టర్ గారా, దేవుడా, లేదా సాతానా? దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు. దేవుడు నీ కొరకు రక్తం కార్చాడు. దేవుడు నీ కొరకు ముళ్ళ కిరీటం భరించాడు. దేవుడు నీ కొరకు చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టాడు. దేవుడు నీ కొరకై రక్తం అంతా కార్చాడు. పాస్టర్ గారు నీ ఇంటింటికి తిరుగుతున్నాడు, నీ ఇంటికి వస్తున్నాడు, నిన్ను హెచ్చరిస్తున్నాడు, నిన్ను గద్దిస్తున్నాడు, నీకు బుద్ధి చెబుతున్నాడు. దేవుడి మాట వినకపోతే నీకు హెచ్చరికలు చేస్తున్నాడు. వీళ్ళు మీకు శత్రువులా? లేదా అపవాదిగాడు మాయ మాటలు చెప్పి వాళ్ళు అలాగే చెప్తారులే, అలాగే అంటారులే, రేపు ఒక చోట మళ్ళీ నీకు సెలవు దొరకదు, ఈరోజు సెలవు పెడితే నీ అవసరానికి వచ్చినప్పుడు సెలవు పెట్టుకోవాలి, ఇప్పుడు సెలవు పెడితే ఒప్పుకోడు అని నీకు దొంగబోధలు బోధించే సాతానుగాడు నీ శత్రువు. ఎవడు మీ శత్రువు? మాయ మాటలు చెప్పి, మోసపు మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి మీ మనస్సులు పాడు చేసి దేవునికి దూరం చేసేవాడా మీకు శత్రు? లేదంటే ప్రేమించి రక్తము కార్చి ప్రాణం ఇచ్చిన దేవుడు ఇంటింటికి తిరిగి మీరు ఎలా ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు అని మిమ్మల్ని హెచ్చరించి ప్రార్థన చేసి మీ వైపు తిరిగి గొర్రెల వలె మిమ్మల్ని కాస్తున్న పాస్టర్ గారా మీకు శత్రువు? ఎవడు మీ శత్రువు? మీకు అర్థమవుతుందా? మీకు సాతాను శత్రువు అయితే వాడిని జయించడానికి కొన్ని అవకాశాలు దేవుడిచ్చాడు. అవి నేను మీకు చెప్తాను. సాతాను మీకు శత్రువు అయితే వాడిని ఎలా జయించాలో కొన్ని సమయ అనుకూలమైన సదుపాయాలు ప్రభువు కల్పించాడు. అవి మీరు చేస్తే సాతాను ఓడిపోతాడు. ఒక విచారకరమైన విషయం ఏంటంటే, బైబిల్లో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చదవవసరం లేదండి. ఒక పెద్ద సంఖ్యల చేత అపవాదుని బంధించేసి దేవుడు అగాధంలో పడేస్తాడు. 1000 సంవత్సరాలు దాన్ని బంధించేస్తాడు. బయటికి రాకుండా దాన్ని బంధించేస్తాడు. ఈ 1000 సంవత్సరాలు భూమి మీద యేసుక్రీస్తు పరిపాలన జరుగుతుంది. 1000 సంవత్సరాలు ఎవరి పరిపాలన? యేసుక్రీస్తు పరిపాలన జరుగుతుంది. ఈ 1000 సంవత్సరాల్లో ప్రజలందరూ దేవుని కిందే ఉంటారు. నీతి, న్యాయం, యథార్థత, ప్రేమ, అభిమానాలు, గొడవలు ఉండవు, కొట్టుకోటలు ఉండవు, తిట్టుకోవడం. ఎందుకంటే సాతాను లేడు కదా. సాతాన్ని అగాధంలో బంధించేశాడు దేవుడు. దాన్ని బంధించి దాని పరిపాలన 1000 సంవత్సరాలు భూమి మీద చేశాడు. 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ సాతాను మళ్ళీ విడిపిస్తాడు దేవుడు. వింటున్నారా? బాగా వినండి. 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సాతాన్ని విడుదల చేస్తాడు దేవుడు. వాడు భూమి మీదకి వచ్చి భూమి మీద ప్రజలందరినీ మోసం చేసి తన వైపు తిప్పుకుంటాడు.
ఎలా మోసపోయారంటారు ప్రజలు? 1000 సంవత్సరాలు దేవుడి పరిపాలన కింద ఉన్న ప్రజలు సాతానుగాడు వాళ్ళు రాగానే వాడి మాయలో మోసాలు ఎలా పడిపోయారంటావు? ఎలా పడిపోయారు మీరు చూడండి. 1000 సంవత్సరాలు ప్రభు పరిపాలన కింద ఉన్న మనుషులు నీతి న్యాయములతో, సత్యముతో, ధర్మముతో, యథార్థముతో, ప్రేమతో నడిచిన ప్రజలు, వాడు ఎప్పుడైతే విడిపించబడి బయటకు వచ్చాడో వాడు మాయలో ఈ ప్రజలు ఎలా పడిపోయారు? మరలా విస్తారమైన జనాంగాన్ని పోగు చేశాడు. ప్రజలందరినీ మోసం చేసి విస్తారమైన జనాంగాన్ని పోగు చేసి ఇశ్రాయేలు మీద, దేవుని ప్రజల మీద, పరిశుద్ధుల మీద యుద్ధానికి మళ్ళీ రేగిపోయాడు. నేను అంటున్నాను, ఈ 1000 సంవత్సరాలు వాళ్ళు ఏమి నేర్చుకున్నారు? ఈ 1000 సంవత్సరాలు యేసుక్రీస్తు కింద పరిపాలన ఉన్న ప్రపంచ ప్రజలందరూ నీతి నేర్చుకోలేదా? ప్రేమ నేర్చుకోలేదా? యథార్థత నేర్చుకోలేదా? ఆయన పరిపాలన కింద చక్కగా నిలబడ్డారు కదా. ఎప్పుడైతే 1000 సంవత్సరాలు గతించిపోయినాయో సాతాను బయటికి రాగానే ఆడు మాయ మాటలు చెప్తే, ఒరేయ్ మీరు అలా తిరిగితే మీకేం వచ్చిందిరా, అది కాదురా, ఇదిరా, ఇలా తిరగండిరా, ఎంజాయ్ చేద్దాం, లైఫ్ ఎంజాయ్ చేద్దామని ఆడు మాయ మాటలు చెప్తే ఆడి మాటకి ఎలా లొంగిపోయారమ్మా? హలో, ఎలా లొంగిపోయారు? ఇప్పుడు మీరు కూడా అలాగే లొంగిపోతున్నారు. ఎంత చర్చిలో ఉన్నా, ఎంత ప్రార్థనలో ఉన్నా ఆ దెయ్యం వచ్చి ఒక ఆలోచన చెప్పిందంటే ఆ దెయ్యం ఆలోచనగా లోపడిపోతున్నారు. దెయ్యం ఆలోచనగా లోపడతారా? దేవుడు ఆలోచన లోపడతారా? ఎవరి ఆలోచనకు నువ్వు లోపడుతున్నావు? గుళ్ళోనే ఉంటావు, ఉపవాస ప్రార్థనలో ఉంటావు. రేపు ఆదివారం వచ్చి ఆడొచ్చి ఒక్క మాట చెప్పగానే, అరే గుడికి వెళ్తే ఏమొచ్చిందిరా ముఖం, పనికి వెళ్ళిపోరా, 1000 రూపాయలు వస్తాయి అంటే చాలు పర్రునే తయారైపు దానికి వెళ్ళిపోతావు. అంటే ఇంతవరకు నువ్వు నేర్చుకుంది ఏంటి? ఇంతవరకు నీ ఆలోచన ఏంటి? ఇంతవరకు నువ్వు దేవుళ్ళో ఉన్నది ఏంటి? ఆడు మాసోపక్రియలకు లొంగిపోవటమా? ఏమ్మా, అది వద్దమ్మా, అదే ముఖ్యం, ఇదే ముఖ్యం. జాగ్రత్త, జాగ్రత్తగా బతకండి చెప్తున్నాను. మీరు బతికితం జాగ్రత్తగా బతకండి, మోసపోవద్దు. మీరు మోసపోతే మీ మోసం మిమ్మల్నే తినేద్ది, మీరే దెబ్బతింటారు. కనుక యేసు ప్రభు వారు ఒక సదుపాయాన్ని మనకిచ్చాడు. శత్రువైన ఆ సాతాన్ని జయించడానికి ఒక అవకాశం ఇచ్చాడు. ఆ 3 పాయింట్లు మీకు చెప్తాను, నేర్చుకోండి, అనుసరించండి. నెంబర్ 1, 1 ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 18 వరకు ఉన్నాయి. మీరు జాగ్రత్తగా చూడండి. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది దాని తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడు సర్వాంగ కవచం ధరించుకునుడి. ఆమేన్. ఇప్పుడు అపవాదిని ఎదిరించాలంటే దానికంటే శక్తిమంతులు మీరు కావాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు శత్రువుని జయించాలంటే శత్రువు కంటే శక్తి మనకుంటేనే కదా. అవునా? అవునా కాదా? శత్రువు కంటే బలం తగ్గిపోతే వాడు నిన్ను దెబ్బ కొట్టి కింద పడేస్తాడు. మనకు అదే లేదు, ఇప్పుడు శక్తే లేదు. ఇప్పుడు ఆడు కొడితే పడిపోయే రకమే, నిలబడే రకం లేదు ఎవడు. మీకు అర్థమవుతుందా? సత్యం వినండి. దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించాలి. ఏ కవచం? ఏ కవచం? సర్వాంగ కవచం అంటే రక్షణ అనే శిరస్త్రాణం. సర్వాంగ కవచం అంటే చూడండి 13వ వాక్యం. అందుచేతను మీరు ఆపదినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారైన నిలువబట్టకు శక్తిమంతులగునట్టు దేవుడితో సర్వాంగ కవచం ధరించుకునడి. ఏలయనగా నడుమునకు సత్యం అనే దట్టి ఉండాలి. నడుమునకు ఏముండాలి? సత్యం అనే దట్టి అంటే బెల్ట్ పెట్టుకుంటారు. నడుముకి సత్యం ఉండాలి. అంటే నీ నడుము సత్యం ఉండాలి. నడుము అంటే అర్థం మనసు. మనస్సు సత్యముగా ఉండాల. రెండవది నీతి అని మైమరుపు తొరుక్కోవాలా. నీతి అనే ఒక షర్ట్ వేసుకోవాలా. నీ శిరస్సు నుండి వరకు నీతి ఉండాలా. తర్వాత ఇంకేముండాలా? పాదాలకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసుని జోడు ఉండాలా. తర్వాత విశ్వాసం అనే డాల్ ఉండాలా. తర్వాత రక్షణ అనే శిరస్థానం ఉండాలా. దేవుని వాక్యం అనే ఖడ్గం ఉండాలా. ఇవన్నీ
సర్వాంగ కవచము యొక్క ఆయుధాలు. ప్రైజ్ ది లార్డ్. తలకేముండాలా? రక్షణ అనే కవచం ఉండాలి, హెల్మెట్. శరీరానికి ఏ వస్త్రం ఉండాలా? నీతి అనే వస్త్రం ఉండాలా. అర్థమైందా? కాళ్ళకి ఏ చెప్పులు ఉండాలా? సమాధానం అనే చెప్పులు ఉండాలా. శత్రువుతో ఎవరితో నువ్వు విరోధంగా ఉండకూడదు, ప్రజలతో సమాధానంగా ఉండాలా, ఆ చెప్పులు ఉండాలా. ఒక చేతిలో విశ్వాసం అనే డాల్ ఉండాలా, ఇంకొక చేతిలో ఆత్మ ఖడ్గం ఉండాలా. ఇవన్నీ పట్టుకుని నువ్వు నిలబడాలా. అప్పుడు శత్రువుని ఎదిరించావు, వాడు ఓడిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నీకు ఇస్తున్న సదుపాయములలో అపవాదిని ఓడించడానికి ఇది ఒక సదుపాయం. దేవుడిచ్చే సర్వంగ కవచం నీకుందా? ఉందా? నేను రక్షణ పొందానండి అంటావు. మరి పొందిన రక్షణ ఉందా? పోగొట్టుకున్నావా? రక్షణ పోగొట్టుకున్న వాళ్ళు బోలెమంది ఉన్నారు. లోకాశలో పడిపోయి, శరీరాశలో పడిపోయి, నేత్రాశలో పడిపోయి, జీవము డంబాల్లో పడిపోయి, డబ్బాశలో పడిపోయి పోగొట్టుకున్న బోలెమంది ఉన్నారు. జాగ్రత్త, నీ రక్షణ కాపాడుకో. ఆ తర్వాత నీతిని కాపాడుకో, సత్యాన్ని కాపాడుకో, విశ్వాసాన్ని కాపాడుకో, వాక్యాన్ని కాపాడుకో. ఇవన్నీ ధరించుకో, నిలబడు. అపవాదిని చూసి పారిపోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ వాక్యం, అపవాదిని ఎదిరించాలంటే రెండవది నీకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన రెండవ వాక్యం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. కాబట్టి దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అపవాది ఎక్కడున్నాడు? అపవాది ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? సమాధుల్లో ఉన్నాడు, ఆ ఒలికల్లో ఉన్నాడు. ఎక్కడ? ఆ శ్మశాన స్థలాల్లో ఉన్నాడు. రాత్రి మీద వీధుల్లో జుట్టు ఎరబోసుకుని తెల్ల చెరి కట్టుకుని తిరుగుతుంది. అది అపవాది. అమ్మో దెయ్యం ఉంది ఇక్కడ. ఎక్కడ? ఈ కాలువ దగ్గర దెయ్యం ఉందండి. ఎక్కడేనండి మన మనిషి చచ్చిపోయాడు, ఆ దెయ్యం ఇక్కడే తిరుగుతున్నాడు, నీ ముఖం తిరుగుతున్నాడు. అపవాది ఎక్కడున్నాడు? దెయ్యాలు ఎక్కడున్నాయి? నీ పక్కనే ఉన్నాయి, నీ పక్కనే ఉన్నాయి, మీ వద్దే ఉన్నాయి. తెలుసా మీకు ఆ సంగతి? సమాధుల స్థలాల్లో లేరు, ఆ ఒలుకుల్లో లేరు, ఆ యొక్క శ్మశాన భూమిలో లేరు, ఆ చెట్టు కింద లేరు, ఆ నిప్పుల కక్కలేదు, ఆ చెట్టు మీద నిప్పుల కక్కలేదు. ఆడు నీ దగ్గర ఉన్నాడు. ఆడు అక్కర్లేడు. చెట్టు మీద నొప్పులు కక్కతల్లా, ఆ తెల్ల చీర కట్టుకుని వీధిలో తిరగటల్లా, ఆ బిజ్జి కింద తెల్ల చీర కట్టుకుని వెళ్ళిపోవటంలా. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానండి. అక్కడ లేడాడు. నువ్వెక్కడున్నావో నీ దగ్గరే ఉన్నాడు. బైబిల్ ఏమంటుంది? అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఆమేన్. ఆడు మీ యొద్దే ఉన్నాడు బాబు, అమ్మా మీ యొద్దే ఉన్నాడు. ఆడు నువ్వు ఇంట్లో పడుకున్నా నీ ఇంట్లోనే ఉన్నాడు. ఆడు అవి పారిపోవాలంటే నువ్వు పని చేయి, నీ యొద్ద నుండి పారిపోతాయి. జీవితంలో ఎదుగు రావు. ఏంటంటే నువ్వు దేవునికి లొంగిపో, దేవునికి లోబడు. అయ్యా నేను నీకు లోబడిపోతానయ్యా, నువ్వు చెప్పింది చేస్తానయ్యా, నువ్వు ఉండమన్నట్టు ఉంటానయ్యా, నువ్వు చేయమన్నట్టు చేస్తానయ్యా, నేను ఎక్కడికి వెళ్ళనయ్యా, నువ్వు చెబితే వెళ్తానయ్యా లేకపోతే వెళ్ళనయ్యా అని ఆయన వైపు తిరిగి ఆయనకు లోబడి నువ్వు ఉంటే నీ దగ్గరున్న దెయ్యాలు పారిపోయి జీవితంలో నిన్ను ముట్టుకోవు. అవి ఎక్కడికి వెళ్తాయి తెలుసా? చివరికి ఆ అగాధ స్థలాలకు వెళ్ళిపోతాయి. నీ వద్దున్న దెయ్యాన్ని పారద్రోవటం నీదే బాధ్యత. ఒకవేళ నేను వచ్చి ప్రార్థన చేసిన అనుకో, నేను వచ్చేపు పోతాయి, నేను వచ్చేపు పోతాయి, నేను ఇటు రాగానే మళ్ళీ వచ్చేస్తాయి. ఎందుకని? నువ్వు పిలుచుకుంటున్నావు వాటిని, నేను రమ్మ, నేను చేసే పనులు అలాంటివి. అందుకే ఎఫెసీ పత్రికలో అపవాదికి సోటు ఇవ్వద్దు అంటాడు. దేవునికి స్తోత్రం. సోటిద్దే వస్తాడు. కాబట్టి రెండవది ఏంటి? అపవాదిని నువ్వు ఓడించాలంటే, అపవాదిని నువ్వు జయించాలంటే, అపవాది సిగ్గుపడి పారిపోవాలంటే, నిన్ను వదిలిపెట్టి నీ కుటుంబం వదిలిపెట్టి పారిపోవాలంటే ఖచ్చితంగా దేవునికి లోబడాలా. అపవాది ఉంటే ఆ ఇంట్లో సమాధానం ఉండదు,
అపవాది ఉంటే ఆ ఇంట్లో గొడవలు ఉంటాయి, అపవాది ఉంటే ఆ ఇంట్లో తగువులు ఉంటాయి, అపవాది ఉంటే ఆడు మాటలు మంచిగా ఉండవు, ఆ అమ్మాయి మాటలు మంచిగా ఉండవు, అబ్బాయి మాటలు మంచిగా ఉండవు, వాళ్ళ ఇంట్లో ప్రేమ ఉండదు, అనురాగం ఉండదు, ఆప్యాయత ఉండదు, అర్థం చేసుకునే మనసు ఉండదు. ఆ ఇల్లంతా డబ్బు 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 గోళ. అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు, రారా తేరా 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 పిక్కు తిట్టమే రాక్షసుల్లాగా. ఆమె కానీ ఆడు కానీ ఆ బాధల భరించగా చచ్చిపోతారు. అపవాది ఉన్న ఇంట్లో ప్రశాంతత ఉండదు, నెమ్మది ఉండదు, ఆదరణ ఉండదు. గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగాక. వాడు పారిపోవాలంటే, వాడు నువ్వు జయించాలంటే నువ్వు దేవునికి లోబడు. ప్రభువా ఎస్ నువ్వేం చేస్తాను ప్రభు అని దేవునికి లొంగిపోతే చాలు, వాడు పారిపోతాడు. ఆమేన్. ఇది రెండవది. మూడవది, నువ్వు అపవాదిని జయించాలంటే మరొక అవకాశం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వాక్యం. ప్రకటన గ్రంథం 12:11 వాక్యం. అపవాదిని నువ్వు జయించాలి, వాడు ఓడిపోవాలి, నిన్ను చూసి భయపడి పారిపోవాలంటే మూడో మాట చెప్తున్నా వినండి. అదేంటంటే ప్రకటన 12:11, వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. హల్లెలూయా. రెండవది, ఇక్కడ అపవాదిని జయించాలంటే నువ్వెక్కడికి వెళ్ళినా నీ సాక్ష్యం చెప్పాలి, నీ సాక్ష్యం నిలబెట్టుకోవాలి, ఆ సాక్ష్యం ప్రజల దగ్గర చెప్పాలి. నువ్వు రక్షించబడి నీ వ్యాపారం కోసం, నీ డబ్బు కోసం, నీ తిండి కోసం బతకూడదు. నువ్వు వెళ్ళి ప్రతి స్థలములో నీ సాక్ష్యం చెప్పాలి. ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా మారిపోయావు. ఆ మారిన విషయం చెబుతూ ఉంటే ఆడు నిన్ను చూసి పారిపోతాడు, నువ్వు వాడిని జయిస్తావు. ఆడు నీ ఊసితాడు, ఆడు నీ దగ్గరికి రాడు, వాడు అంతమైపోతాడు. అర్థమైందా? బైబిల్ ఏముంటుంది? గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని బట్టి నువ్వు ఇచ్చిన సాక్ష్యను బట్టి నువ్వు వాడిని జయించి ఉన్నావు. యేసుక్రీస్తు రక్తం నీ మీద ఉంది, నువ్వు సాక్ష్యం చెప్తే. నువ్వు వెళ్ళిపోయి, అర్థమైందా, నువ్వు వెళ్ళిపోయి ప్రభు కోసం ఎంతమందికి నిలబడి నువ్వు ఒక్కదాని వెళ్ళిపో, సాక్ష్యం చెప్పు. వెళ్ళిపో, అయ్యా నేను ఒకప్పుడు ఇలా ఉన్నాను, ఇలా జీవించాను, ఇలా బతికాను, యేసు ప్రభు రక్షించాడు అయ్యా అని సాక్ష్యం చెబితే అపవాదికి నువ్వు జయిస్తావు, లేకపోతే నిన్ను వాడు జయిస్తాడు. అర్థమైంది అమ్మలారా? ఇది మాత్రం మన వల్ల కాదు. ఈ మూడిట్లో నీలో ఏదో ఉంది? సర్వాంగ కవచం ఉందా? దేవుడిచ్చే సర్వాంగ కవచం నీకుందా? చూసుకో, దేవుడి దగ్గరికి వెళ్ళు, మోకరించి అయ్యా నాకు రక్షణ అనే శిరస్థానం ఉందా? రక్షించబడ్డావా అంటే మారు మనసు పొందావా అని అర్థం. నీతి అని మైమరుపు ఉందా? నా శరీరంలో నీతే జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా, అవినీతి ఉందా? సత్యం అనే దట్టి ఉందా? నేను గట్టిగా నిలబడటానికి సత్యాన్ని నేను గట్టిగా పట్టుకున్నాను అంటే వాక్యాన్ని. నా చేతిలో విశ్వాసం అనే డాలు ఉందా? వాక్యం అనే ఖడ్గం ఉందా? ఒక చేతిలో డాలు, ఒక చేతిలో ఖడ్గం. ఇవన్నీ సర్వాంగ కవచం. రెండవది, ఈ సర్వాంగ కవచం నీలో ఉంటే నువ్వు అన్ని జయిస్తావు. రెండవది, నువ్వు దేవునికి లోబడితే వాడు నిన్ను చూసి పారిపోతాడు. మూడవది, నువ్వు ప్రతి స్థలములో సాక్షిగా నిలబడితే, క్రీస్తు కోసం సాక్షిగా నిలబడితే నువ్వు వాడిని జయిస్తావు. వాడు నీ దగ్గర ఉండలేడు. సాక్ష్యం, క్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చిన వారి దగ్గర అసలు ఆయన ఉండడు. కొంతమంది దొంగ సాక్ష్యాలు చెప్తారు. దొంగ సాక్ష్యాలు కాదు, నిజమైన సాక్ష్యం చెప్పాలి. నీ జీవితంలో ఏమి ఎలాగ ఉండేదానివో, ఎలా మారావో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ప్రజలు గొప్ప కోసం ఏదో గొప్ప సాక్ష్యాలు చెప్తారు, కల్పించుకుని, లేనిపోయి కల్పించుకుని. దానివల్ల సైతానికి తెలుసు ఈ సాక్ష్యం మంచిదా చెడ్దానికి తెలుసు. సాక్ష్యం మంచిది కాకపోతే నేను అక్కడే దెబ్బ కొట్టి కింద పడేస్తాడు. మనకి నువ్వు ఇంటికి వచ్చి పడిపోతావు అంతే, మనకేం లేదు. నీ సాక్ష్యం మంచిదైతే నిన్ను చూసి వాడు పారిపోతాడు. దేవుడిచ్చే 3 సదుపాయాలు. 1, నెంబర్ 1 సర్వాంగ కవచం ధరించుకో. నెంబర్ 2 దేవునికి లోబడి తిరుగు. నెంబర్ 3 ప్రభు కోసం సాక్షిగా నిలబడు. ఈ 3 నువ్వు చేస్తే
అపవాది నీ సరిహద్దులో ఉండడు, నిన్నెవడు ముట్టలేడు. నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి జయ జీవితమే, ఆనందకరమైన జీవితమే. అంతేగాని ఇల్లు వాకిలు వదిలి పారిపోవటాలు కాదు. కొంతమంది పారిపోతున్నారు దేశాలు వదిలిపెట్టి, ఇల్లులు వదిలిపెట్టి. భయమేస్తుంది బాబో. ఇక్కడ ఏముంది అక్కడ భయమేస్తానికి? అమ్మ, కొంతమంది పారిపోతున్నారు. ఎక్కడికి పారిపోతావు నువ్వు పారిపోతాడు. దేవుడు, ఆ దెయ్యం లేదా అక్కడ నేను పీక్కి తినడవాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాడు వస్తాడు. ఇవి అనుసరించు. ఈ మూడు నువ్వు అనుసరిస్తే ఖచ్చితంగా నువ్వు వాడు నీ సరిహద్దులో ఉండడు, నీ ఇంటి ఏరియాలో ఉండడు, నీ గుమ్మం దగ్గరికి రాడాడు. నువ్వంటే భయం వాడికి. మీకు అర్థమైందా? ఒకటి గుర్తు చేసుకోండి, దేవుడిచ్చు సర్వాంగ కవచం. 2, దేవునికి లోబడి తిరిగే జీవితం. 3, సాక్ష్యం ఇచ్చే జీవితం.